డిమాండ్ అన్నది ఎవరన్నా మీరు చేశారు పోరాటం, మేము చేస్తున్నాం పోరాటం, ఇడిచిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా ఈ మన ఏదైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ల విషయంలో ఎన్నికలైతే తగ్గేది లేదు. ఖచ్చితంగా నిజమైనటువంటి కమిషనర్ ఏర్పడినాడు, మరి ఖచ్చితంగా సమాచారం వస్తుందని నేను భావిస్తున్నానన్నా. మీరు అడిగినటువంటి ప్రశ్న ఇదే కదా, ఇంతే కదా. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కమిషన్లో పెట్టుకుంటారు కాబట్టి సమాచారం చూడలేదు అన్న. ఇంకొక విషయం నేను చెప్తాను, ఎందుకంటే భయపడతారని నేను చెప్పలేదన్నా. నేను కూడా ఇసుక విషయంలో అడగడం జరిగింది, నేను కమిషనర్ నిలదీయడం జరిగింది. నాకు వచ్చినటువంటి అనుభవం మీకు రాలే. లారీతోని నన్ను చంపాలని, లారీ యాక్సిడెంట్ చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలను విఫలమైన ఎన్నో అనుభవం ఎదుర్కొంటే ఈ స్టేజ్ మీద లేదన్నా. అనేక కేసులు అయినాయి, కేసులు కూడా అప్పగించిన, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎదుర్కొంటున్నా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎదుర్కొంటా, నిలబడుకుంటా అందరి ముందుకు వస్తా. ఈ సమాచార హక్కు చట్టం గురించి చెప్తూనే ఉంటానన్నా. నేను మాత్రం భయపడలేదు, మీకంటే ఎక్కువ నేను అనుకుంటూ ఎదుర్కొన్నానన్నా. సమస్య ఏంటంటే ప్రభుత్వానికి అందుబాటులో ఉండేటువంటి నియమిస్తులు కాబట్టి ఇక్కడ ఈ సమస్య ఉందన్న మనకు. అది పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోరాటం దాని మొత్తం చేస్తున్నామన్నా. ప్రిన్సిపల్ ఇబ్బంది పెట్టినా, లెక్చరర్ ఇబ్బంది పెట్టినా నాకు కాల్ చేయవచ్చు మీరు. ఓకేనా? నెంబర్ రాసుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు గౌరవ జి శ్రీనివాసరావు గుజరాత్ గారికి మిత్రులారా ప్లీజ్ అందరూ డైస్ పైకి రండి దయచేసి. ప్లీజ్ ఒక 10 minutes లోపు మన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని నిమ్మలంగా అందరం కలిసి భోజనాలు చేద్దాం. రండి ప్లీజ్. హలో, ఇప్పుడు మన జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు గారిని సన్మానించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మన చంటి మురళి గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూరస్రవతి గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అందరూ మీరే రండి, మీరు చేయాలి కలిసి అందరూ రండి, మీరందరూ ముందు చేయండి. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారిని సన్మానించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ రాయుడు గారిని శాల్వతో సన్మానించి మేమంటూ అందజేయాలని రాష్ట్ర కమిటీకి తెలియజేస్తాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ గారికి జాతీయ అధ్యక్షుల వారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా మహిళా కన్వీనర్ మేడం గారిని కూడా విజయలక్ష్మి గారిని అన్నగారు సన్మానించాలని కోరుతా ఉన్నాను. గౌరవ జాతీయ అధ్యక్షునికి అన్నగారు సన్మానం చేస్తూ ఉన్నారు. విజయలక్ష్మి మేడం గారు రాష్ట్ర అధ్యక్షుల వారు రండి, ప్లీజ్ కమ్. స్రవంతి గారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి పిలవగానే మన ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ సంఘం అధ్యక్షులు అన్నగారిని సన్మానం చేయాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగే జాతీయ అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం. అలాగే గౌడ సంఘం జిల్లా అధ్యక్షుల గారు వారిని జాతీయ అధ్యక్షుల వారు, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, రాష్ట్ర అధ్యక్షుల వారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారిని
జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ జనరల్ సెక్రటరీ సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. మెమోంటోస్ ప్లీజ్. మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు మేకర్ గోపాల్ గారిని కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి చిన్న ఎక్స్చేంజ్ చేయమని చెప్తున్నా. మళ్ళీసారి సదస్సుకు చెంటి ఇది ఉంది కదా, ఈ శాల్వాలు తీసుకోకు, మళ్ళీసారికి తువాలను తీసుకో, కాటన్ తువాలను తీసుకుంటే దేనికైనా పనికొస్తుంది. ఎత్తుకుండా ఇక్కడ పడేస్తారు. లేదా వాటిని ఏం చేద్దామంటే పిల్లలకు ఉంటారు కదా హాస్టల్ పిల్లలు, వాళ్ళకి డొనేట్ చేద్దాం. ఓకేనా? ఎప్పుడైనా సరే సదస్సు ఏం జరిగినా తువాలను టవల్స్ పెద్దవి తీసుకోరు. అవే రేట్లు టవల్స్ వస్తాయి పెద్దవి, అవి తీసుకుంటే మన పిల్లలకి ఎవరికన్నా ఇవ్వచ్చు, లేదు మనం వాడుకున్నా కూడా వాడకంలో ఉంటుంది. ఓకే. మక్తల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మిత్రుడికి రాష్ట్ర అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. గోపాల్ గారు. నారాయణపేట అసెంబ్లీ అధ్యక్షులు నగేష్ గారికి జాతీయ అధ్యక్షులు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ మన జిల్లా ఉపాధ్యక్షులు పత్తికి చిన్న గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు పత్తికి చిన్నయ్య. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్న గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నారాయణపేట జిల్లా ఇన్ఛార్జి ఎడ్ల కుర్మయ్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా వివరించి ఒక నిర్వాహకులు అందించినటువంటి మన నారాయణపేట జిల్లా ఇన్ఛార్జి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నారాయణపేట జిల్లా కమిటీ సభ్యులు గజలపన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నారాయణ అలాగే రవినాయక్ అన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మన స్వామి అన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఏ కార్యక్రమం చేపట్టినా మన వెనుక ఉండి ముందుగా నడిపించేటువంటి వ్యక్తి మన సంస్థని. తనకున్న సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా ఎంబడ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా నా ఎంబడ తిరిగి ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా నా ఎంబడ ఉండి విన్నట్టుండే వాడి వ్యక్తి. నెక్స్ట్ మురళన్న.
మహిళలు ఒకసారి ఇలా రండి, అందరూ కూడా కొంచెం ఇప్పటిదాకా మన జాతీయ ఉపాధ్యక్షులు ఏ సెక్షన్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనేది స్పష్టంగా చెప్పాడు. మిమ్మలను ఈ యొక్క సమావేశానికి పిలిచి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఈ చట్టాల ద్వారా మీకేం వస్తుంది, ఈ చట్టాలు మీకేం ఇస్తున్నాయి, ఇలా మేము చదువుకుంటున్నాము, చక్కగా ఫోన్ పట్టుకున్నామా, ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నామా, వాట్సాప్ చూసినామా, ఇది ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు అనేది. ఎస్, మీరు ఇప్పుడు చదువుకునేటువంటి వయసు చదువుతా ఉన్నారు, 10th దాటిన తర్వాత మీకు ర్యాంకులు కావాలి, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మార్కు నీకు తక్కువ వచ్చి, ఒక మార్కు ఒకప్పుడు ఆ ఒక మార్కు గురించి తెలుసుకోవాలంటే కొన్ని డబ్బులు చెల్లిస్తే కానీ మీ ఒక మార్కు గురించి మీకు సమాచారం ఉండేది కాదు. ఆ ఒక మార్కు ఎందుకు తగ్గింది, అసలు పేపర్ చక్కగా దిద్దిరా లేదా, ఆ పేపర్ చూసుకునేటువంటి రైట్స్ మీకు ఏమైనా ఉండేనా, మీరు రాసినటువంటి మీ పేపర్ని చూసుకునే హక్కు ఏమైనా ఉండేనా. కానీ ఇలా సమాచార హక్కు చట్టం అనేది దాన్ని కల్పించింది. మార్పులు ఎందుకు తక్కువ వచ్చినాయి, నాకంటే తక్కువ ర్యాంకు వారికి ఉద్యోగం ఎందుకు వచ్చింది, నాకంటే తక్కువ ర్యాంకు వారికి సీట్ ఎంత వచ్చింది తెలుసుకునేటువంటి హక్కు ఈ సమాచార హక్కు చట్టము కల్పించిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ సమాచార హక్కు చట్టం అనేది ఆశమాసిగా రాలేదు, ఉత్తర తీరగా రాలేదు. ఇలా భారత రాజ్యాంగాన్ని మనం బయటకు తీసుకొచ్చి చదువుతున్నాము అని అంటే ఆ హక్కును కల్పించింది సమాచార హక్కు చట్టం. భారత రాజ్యాంగంలో ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, దేని ద్వారా ఏం చేయొచ్చు, మరి భారతదేశ పౌరులకు ఎలాంటి వెసులుబాట్లు కల్పించారు, భారత రాజ్యాంగంలో ఏముందని తొంగి చూసేటువంటి హక్కు ఒకప్పుడు ఎవరికి అంటే మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రి, చట్టసభలలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ యొక్క హక్కు ఉండేది. కానీ ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఆ యొక్క హక్కును కల్పించిందండి సమాచార హక్కు చట్టం. కానీ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరో మీకు తెలుసా? ఎంతమంది తెలుసు మీకు? చదువుకునే పిల్లలలో మీకు ఎంతమంది తెలుసు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరికి కూడా తెలియదు. అరుణారాయ్ అంటే ఆమె ఒక లేడీ, ఆమె కిసాన్ శక్తి సంఘటన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 1982 నుండి హక్కుల కోసం పోరాటం చేస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఆమెకు ఒక చక్కటి అవకాశం వచ్చింది. 2005లో ప్రభుత్వంలో జాతీయ సలహా మండలిలో ఆమెకు అవకాశం దొరికింది. జాతీయ సలహా మండలి మెంబర్గా భారత ప్రభుత్వంలో ఆమెను నియమించడం జరిగింది. ఆమె నియమించినప్పుడు మరి ఇక్కడ చట్టాలు చేస్తా ఉన్నాము, మరి మనం ప్రభుత్వం ద్వారా పనులు చేస్తా ఉన్నాము, హక్కులు కల్పిస్తా ఉన్నాము, జీవోలు తీసుకెళ్తా ఉన్నాము, ఎన్నో రోడ్లు పోస్తా ఉన్నాము, బిల్డింగ్లు పెడతా ఉన్నాము, అన్ని చేస్తా ఉన్నాము. కానీ ఇందులో ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత ఎవరు దోసుకొని కాంట్రాక్టర్ ఎంత తింటుండు, అధికారి ఎంత తింటుండు, మరి తొమ్మిది చూడాలంటే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో, మంత్రులు ఎవరు అనుకున్నారు తప్ప మరి సాధారణమైనటువంటి పౌరులకు ఇది సాధ్యపడడం లేదు అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారత ప్రభుత్వం దృష్టిలో పెట్టి భారత ప్రభుత్వాన్ని నిలదీసి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి 2005లో ఈ చట్టం చేయడం జరిగింది. 2005లో అక్టోబర్ 12న ఈ చట్టం కార్యరూపం దాల్చిన నాటి నుండి నేను ఇప్పటి వరకు 4 అవినీతి అధికారుల్ని సస్పెండ్ చేయించడం జరిగింది.
మరి దానికి ఎంతమంది కూలీలు పనిచేసారు, ఎన్ని యంత్రాలు పనిచేసినాయి, ఎన్ని నీళ్లు కట్టారు అని తెలుసుకునేటువంటి హక్కు కల్పించింది సమాచార హక్కు చట్టం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మీకు ఒకే ఒక అర్థం, మీకు ఏదైనా సరే ఉద్యోగంలో కానీ మీ యాంత్రాల్లో కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క పద్ధతి ప్రకారం మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి చేరుకోగలుగుతారు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా భయం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు వస్తాయి, ర్యాంకుల ప్రకారమే సీట్లు వస్తాయనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మీరే కాదు, ఇక్కడ రానటువంటి వాళ్ళకు కూడా ఏ సెక్షన్ ద్వారా సమాచార హక్కు చట్టంలో అనేకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఒక దరఖాస్తు ప్రతి ఆఫీసులో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఉంటాడు. మనం దరఖాస్తు చేసుకోగానే 30 రోజులలో మనకు ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వాలి. ఆ యొక్క సమాచారం 30 రోజుల లోపల ఇచ్చినట్లయితే ఒక పేజీకి 2 రూపాయలు మనం ఇవ్వాలి. 30 రోజులు దాటినట్లయితే అది ఎన్ని పేజీలైనా సరే ఉచితంగా ఇవ్వాలి. మనం అడిగినటువంటి సమాచారం చాలా ఎక్కువ ఉంది, చాలా పేజీలు ఉన్నాయి, 2 రూపాయలు అంటే వేలలో కట్టాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు సెక్షన్ 2J ప్రకారం ఇలా మనం ఆఫీసు పోయి ఆఫీసర్ ముందు కూర్చొని నీ బుక్ ఏదో చూపిస్తాడు, ఎవరన్నా చూపిస్తారా? కానీ ఈ 2J ప్రకారం ఒక చిన్న దరఖాస్తు పెట్టుకొని నీ రికార్డు, నీ ఆఫీసులో ఉన్న రికార్డు మొత్తం నేను తనిఖీ చేయాలి, దాన్ని తీసుకొచ్చి ముందరే పెట్టుకోవాలంటే ఈ చట్టం ద్వారా, ఆ సెక్షన్ ద్వారా తీసుకొచ్చి నీ ముందరే పెట్టి ఒక కలెక్టర్ లెవెల్లో నేను స్వాగతించి నీకు ఆ రికార్డులను తనిఖీ చేసేటువంటి హక్కును కల్పించింది ఈ సమాచార హక్కు చట్టం అనేది గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి ప్రతి పౌరుడు, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇవాళ మీరు చదువుకున్నటువంటి ఉన్నత స్థానాన్ని చేరినటువంటి మీరు ఈ యొక్క చట్టాన్ని అవగాహన చేసుకొని ప్రజలకు తెలియజేయాలి. ఈ యొక్క చట్టాన్ని 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యొక్క చట్టాన్ని మేము అవగాహన సదస్సులు మాట్లాడి వాళ్ళు కాదు చేయాల్సింది, అవగాహన సదస్సులు మేము కాదు నిర్వహించాల్సింది, జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాలు నిర్వహించాలి. కానీ అది తుంగలో వచ్చారు. ఇవాళ తెలంగాణలో సెకండ్ అప్పీల్ చెప్పుకుందామంటే కమిషనర్ లేరు, 10 మంది కమిషనర్లు ఉండాలి. కానీ ఒక్క కమిషనర్ కూడా ఈ సమాచార హక్కు చట్టానికి లేకుండా పోయింది. అంటే ప్రభుత్వాలు ఎందుకు దీని మీద చిన్న చూపు చూస్తున్నాయి అని అంటే హక్కు, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందో, వాళ్ళు తిన్నదంతా ఎక్కడ లెక్కిస్తారో ప్రజలకు తెలిస్తే వాళ్ళు నువ్వు కూడా అనుకుంటూ చూసేదా, నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత తినడం అనుకున్నావు, ఇటువంటి ఇయ్యలేదు అనుకుంటూ నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావని. ఇదే సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దరఖాస్తు పడేయాలి, తెచ్చుకోవాలి. ఏ నాయకుడు ఎంత తిన్నాడు, ఏ ఆఫీసర్ ఎంత తిన్నాడు, వాళ్ళ తనుకుంటా ఉండేయాలి. అంటే సమాచార హక్కు చట్టం అనేది ఎంత గొప్పగా పనిచేస్తుంది. సమాచార హక్కు చట్టం అనేది ఎంత మనకు వినియోగపడుతుంది అనేది మీరు అవగతం చేసుకొని వెళ్ళాలి. దీని మీద మీరు అందరూ కూడా శ్రద్ధతోని ఈ చట్టాన్ని ఉపయోగించాలి. ఏదో విన్నగా పేరుగా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకు ముందుగా ఆఫీసులో పోతేనే 12 నిమిషాలు కనపడాలి. ఆ ఆఫీసులో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అయితే తహసీల్దార్తో పాటుగా అటెండర్ వరకు ఆ బోర్డు మీద ఉండాలి. 17 అంశాలు ఉచితంగా మనకు బోర్డు మీద కనిపించాలి. రాతపూర్వకంగా ఈమంటే ఉచితంగా మనకి ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా అవి కనపడడం లేదు. ఆఫీసులలో పిఐఓ పబ్లిక్ ఆఫీసర్ ఎవరు, అప్లైన్ అధికారి ఎవరు తెలియపరిచేటువంటి బోర్డులు కూడా ఇలా ఉండాలి. కానీ ఏర్పాటు చేయడం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ అవినీతిని కప్పిపెట్టుకోవడానికి, వాళ్ళు తిన్నది కక్కకుండా ఉండడానికి ఇలా వాటిని మరుగున పడేసి మూలకు పడేసి సమాచార హక్కు చట్టాన్ని బయటకు రాకుండా చూస్తా ఉన్నారు. ఇలా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, అధికార యంత్రాంగమే కాదు పాలకులు కూడా, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు కూడా, మరి వాళ్ళు ఎన్నుకోబడ్డ సమయంలో వాళ్ళ ఆస్తులు ఎన్ని, మరి ఎన్నుకోబడ్డ తర్వాత
ఆస్తులు ఎన్ని, మరి పెరిగినటువంటి ఆస్తులు ఏ బిజినెస్ చేస్తే ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి, లేకుంటే అవినీతికి పాల్పడితే వచ్చినాయా తెలిసే విధంగా చట్టం వచ్చింది. కానీ దొంగలు దొరికారు. ఇలా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ చట్టం కూడా తీసుకురావాలి. ప్రతి నాయకుడు కూడా వారి యొక్క సమాచారాన్ని బయటపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి పౌరులారా, సమాచార హక్కు చట్టం అనేది ఒక బుక్ ఉంది. ఈ బుక్ ని మీ జిల్లా అధ్యక్షులు, మరి మీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ మంత్రులు జరుగుతుంది. మీకు ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది. మీ నంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో ఆ పీడిఎఫ్ పెట్టినట్లయితే అందులో సెక్షన్లు ఏ సెక్షన్ ఏం చెప్తుంది, దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మరి ఇక్కడ నిర్వాహకులకు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ అందుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి ఇంతసేపు మేము చెప్పి నిలడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ అవకాశం ఇచ్చిన మా సమాచార పరిరక్షణ ప్రతినిధులకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు. అవైలబుల్ అండి. మీ పోలీసు చేసిన కేసులన్నీ, పరిష్కారం కాని కేసులన్నీ అని కూడా మనం ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఎస్పీ ఆఫీస్ నుంచి, కమిషనర్ ఆఫీస్ నుంచి లేదా సంబంధిత ఎస్ఐ సిఐ డిఎస్పీల ఆఫీసుల నుంచి సేకరించే అధికారం మనకు ఉంటుంది. మనం ఎక్కడ కూడా భయపడకూడదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మనం వినియోగించుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే మీ అందరికీ తెలుసా? ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు తెలుసా? అందులో ఫస్ట్ జీవించే హక్కు, లేకుంటే అందరు చచ్చిపోతుంటారు. అవునా? వాస్తవమేనా? జీవించే హక్కు ఫండమెంటల్ రైట్సా కాదా? రైట్. అట్లాగే మనకు ఆర్టికల్ 11 ప్రకారం మూడో పలం సమాచారం అందజేత అంటే ఆర్టికల్ 11 ఏం చెప్తుందంటే ఫస్ట్ అప్పీలేట్, సెకండ్ అప్పీలేట్ అధికారులు సరి అయిన సమయంలో మనకు స్పందించినట్లయితే వాటిని మనం కోర్టులో, క్రిమినల్ కోర్టులు కానీ లోకాయుక్త కానీ అందులో వారిపైన మనం కేసులు వేసైనా ఆ సమాచారాన్ని తీసుకోవచ్చు అనేది ఆర్టికల్ 11 ప్రకారం మనకు సూచిస్తున్న ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 12, ఆర్టికల్ 15 కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ల ఏర్పాటు చేయాలి అనేది ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఆర్టికల్ 18, ఆర్టికల్ 3 ప్రకారం ఫిర్యాదు విచారణ సందర్భంలో కమిషనర్లకు ఉండే అధికారాలు, మనం లోకాయుక్తలో ఒక కేసును లోకాయుక్త వరకు తీసుకెళ్ళాం లేదా కోర్టులో చేసినాం, అప్పుడు ఆ కోర్టుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన అధికారులు మనకి ఏం కావాలి, బ్రాకెట్ 3 ప్రకారం రెండవ అప్పీలేట్ అధికారి ఈ జిల్లాలో మొట్టమొదటి గవర్నమెంట్ అధికారి ఎవరంటే జిల్లా కలెక్టర్, గ్రామానికి సెక్రటరీ. తెలుసా ఈ విషయాలు మీకు? రెండవ అప్పీలేట్ అధికారి జిల్లా కలెక్టర్ కార్యాలయం కనుక అక్కడ మనం అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 19 బ్రాకెట్ 3 బ్రాకెట్ I ప్రకారం మీకు ఏ సమాచారం కోరడం కోసం సమయాన్ని వెచ్చించి మీ ఆర్థికతను ఖర్చు పెట్టారో అట్లాంటి ఖర్చును లోకాయుక్త ద్వారా మనం కొన్ని సందర్భాలలో లేదా కోర్టులో కేసేసైనా సరే కేసు జరుగుతున్న సందర్భంలో మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగరీత్యా మీకు ఆ రోజు కూలీ కట్టించే బాధ్యత ఈ అధికారులది. ఒకవేళ కూలీ అయితే ఆ రోజు కూలీ కట్టిస్తారు. ఒకవేళ మీరు 1 లక్ష రూపాయల జీతం చేస్తున్నట్లయితే ఆ లక్షను డివైడ్ చేసి 30 డేస్కు ఒక రోజుకు ఎంత పడుతుంది అనేది ఆ అధికారుల చేత మీకు చెల్లించే ఆర్టికలే మనకి ఆర్టికల్. మిత్రులారా, అట్లాగే ఆర్టికల్ 20 బ్రాకెట్ 2 ప్రకారం ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా కమిషనర్ల ముందు తప్పుగా ఇది చేసినా వాళ్లకు క్రమశిక్షణా చర్యలు భారత రాజ్యాంగం ప్రకారం
తీసుకునే అధికారం ఈ ఆర్టికల్ మనకి అధికారులకు ఇస్తా ఉంది. అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయొచ్చు, అతిగా తప్పు చేసిన వారిని జైల్లో పంపించవచ్చు. ఏ అధికారి కూడా దీని నుంచి మినహాయింపు ఉండదు. తమ్ములు మీరు ఎందుకు లేశారు? మీరు కూర్చోండి, ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది, కూర్చోండి. మీకు అలాగే ఆర్టికల్ 24 ప్రకారం గూఢచార భద్రతా సంస్థలకు మన సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపులు ఉంటున్నాయి. దేశానికి సంబంధించిన గూఢచార వ్యవస్థ ఎక్కడ కూడా బయటపడదు. బయటపడితే అవన్నీ ఆపోజిట్ వాళ్ళు కాల్ చేస్తారు. అట్లాంటి దేశానికి సంబంధించినటువంటి ఇవి బయటికి ఇవ్వరు. మిత్రులారా, మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాలలో, ఈ ఆర్టికల్స్లలో మీరు ఎన్నో ఇబ్బందులు పడి కూడా దాదాపు నా భూమి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయింది. ఇది ఎట్లా పోయిందో తెలవాలంటే ఆఫీసులో చుట్టూ తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా పేరెంట్స్ బదులు మీరు తిరిగిన రోజులు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది తిరిగిరా లేదా? పెన్షన్ల కోసము జనరల్గా జరిగేవి చెప్తున్నారు. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఒక సమాచారం ఎట్లా చేయాలి అనే దాని మీద ఇది చేసుకున్నట్లయితే చాలామంది మనం కష్టపడుతున్నాం. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మీకు కావాల్సింది మీరు ఇంట్లో కూర్చొని మీ ఇంటి దగ్గరికే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసి తీసుకొచ్చే విధానాన్ని అలవర్చేదే ఈ సమాచార హక్కు చట్టం. మీరు ఎక్కడికో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పని లేదు. ఒక దరఖాస్తు, మీకు కావాల్సిన సమాచారాన్ని కోరి ఆ దరఖాస్తు ప్రభుత్వ ఆఫీసులలో మీరు సమర్పించి వచ్చినట్లయితే కావాల్సిన సమాచారం 30 రోజుల లోపు మీ ఇంటికి చేరుతుంది. అంటే అధికారులందరినీ కూడా ప్రశ్నించే రైట్స్ మనకు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. అధికారులను శిక్షించే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా సమాచారం మీరు ఈ ఆఫీస్లోనైనా ఇచ్చినట్లయితే వాళ్ళు తిరిగి ఇవ్వనందుకు మీరు ఎట్లా రియాక్ట్ కావాలనేది మీకు తెలియకపోయినా ఒకసారి మీరు మళ్ళీ నన్ను అడగవచ్చు. నేను సమయం తీసుకొని మీకోసం వివరణ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మరి సమయం ఇప్పటికే చాలా అవుతుంది. మీ అందరూ కూడా సమయం లంచ్ అవర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి గౌరవ జాతీయ అధ్యక్షుల వారు వారి సందేశాన్ని మీ అందరికీ కూడా ఇచ్చిన తర్వాత మనకు ఉండేటటువంటి డౌట్లను మనం పంచుకొని ఆ తర్వాత ముగించుకుంటాం. ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి జాతీయ కమిటీ, జాతీయ అధ్యక్షుల వారికి నిజంగా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణపేట జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఎక్కడైనా సరే, ఏ ఆఫీసర్ దగ్గర, ఏ ఆఫీసర్ దగ్గరైనా సరే, ఎవరినైనా సరే, మనము ఎటువంటి అయినా సరే, ఎవరినైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎటువంటి సమాచారాన్ని మనం అడిగి తెలుసుకునే హక్కు మనకి ఈ రాజ్యాంగం కల్పించింది. ఇక్కడ జిల్లాలో జరిగేటువంటి మన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుల గారికి, అదేవిధంగా మన సమాచార హక్కు చట్టాన్ని ఏదైతే పరిరక్షణ కమిటీ ఉన్నదో దాని వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు మన శ్రీనివాస్ ముదిరాజన్న గారికి స్వాగత సుమాంజలు, అదేవిధంగా ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టైగర్ చంటి ముదిరాజు గారికి, అదేవిధంగా సూర స్రవంతి గారు, అదేవిధంగా సభా వేదికపై ఉన్నటువంటి ఆశీస్సులైనటువంటి అందరికీ నమస్సుమాంజలు. ఈ సమాచార హక్కు చట్టం అనేది 2005లో మనకు సుప్రీంకోర్టు పరిరక్షణ కమిటీగా మనకు హక్కుగా కల్పించింది. అంతకుముందు 2005 కంటే ముందు ఎవరైనా మనము ఆఫీసులో వెళ్ళి ఏదైనా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అడగడానికి మనం ఉన్నటువంటి సామాన్యమైనటువంటి
ప్రధానికానికి ఎవరికి కూడా అవకాశం లేకుండే. మరి ఎవరికి ఉండేనే అంటే ఈ హక్కు, ఈ చట్టాన్ని ప్రశ్నించేటువంటి అధికారము ఓన్లీ మన ప్రజాప్రతినిధులైనటువంటి రాజ్యసభ సభ్యులు, మరి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఉండేది. మరి ఈ చట్టాన్ని 2005లో చట్టరూపం దాల్చిన తర్వాత మన సామాన్య ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యవస్థలలో ఉండేటువంటి అధికారులకు కానీ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మనం వెళ్ళి అడిగి తెలుసుకొని రాబట్టుకొని పని చేయించుకునేటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఇది ప్రతి విద్యార్థి కూడా ఈ సమాచార హక్కు చట్టం గురించి పూర్తి అవగాహన చేసుకొని మీ సంస్థలో మీరు చదివేటువంటి వాటిలో కానీ మీరు పనిచేసేటువంటి వాటిలో కూడా మీరు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశాన్ని ముగిస్తూ పెద్దలు మాట్లాడే అవకాశం శ్రీనన్న గారికి నారాయణపేట అసెంబ్లీ అధ్యక్షుడు గణేష్ బ్యాటియాన్ని అందజేయాల్సిందిగా చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ సమాచార రక్షణ పరిరక్షణ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులకి శ్రీ ఏటి ఆంజనేయులు అన్నగారికి మన మక్తల్ అధ్యక్షుడు, అసెంబ్లీ అధ్యక్షుడు గోపాల్ గారు రాజకీయాలను చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సమాచార చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి మునిరాజ్ గారికి మన మత్తూరు మండల వెంకటేశ్ అన్న అధ్యక్షుడిని రాజకీయాలను చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సమాచార చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలిగల్ల వెంకటేష్ మునిరాజ్ అన్నగారికి మన నారాయణపేట జిల్లా సభ్యుడు ఎల్లపన్న రాజ్యాన్ని కోరుతున్నాం. అలాగే సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరస్రవంతి మేడం గారికి ఎవరైనా ఒకరు ధైర్యవంతులైన గర్ల్స్ వచ్చి వ్యాఖ్యానించినట్టుగా కోరుతున్నాం.
అలాగే తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయగడ్డ గారికి మన పంటకి సిద్ధయ్య గారు బయటికి అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురశ్రవంతిని మాట్లాడుతున్నా. సమాచార హక్కు పరిరక్షణ కమిటీ జాతీయ వ్యవస్థాపకులు జంగేటి శ్రీనివాస్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభకు ఇచ్చేసినందుకు. అలాగే జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయ సార్ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు తెలంగాణ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎగిరెల్ల వెంకటేష్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గారికి కూడా సభకు ఇచ్చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు సభకు ఇచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నారాయణపేట జిల్లాలో జరిగే ఈ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ అవగాహన సదస్సు ప్రోగ్రాము విచ్చేసిన అందరికీ విద్యార్థులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ప్రతి ఒక్క విద్యార్థికి, సామాన్య ప్రజలకు అందరికీ ఒక ఆయుధం కావాలి, ఒక జవాబుదారీగా మారాలి. ఎవరు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా వాళ్ళకు సమస్య ఎదురు కాకుండా 2005 అక్టోబర్ 12 రోజు ఈ చట్టం మనకు వచ్చింది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసులలో భయపడకుండా మనకు కావాల్సిన సమాచారం తీసుకోవాలి. ఈ సభకు ఇచ్చేసినందుకు నా యొక్క నమస్కారాలు.
హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్ అన్న గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. హలో, సభకు వచ్చేసిన అందరికీ నమస్కారం. మన జాతీయ ఉపాధ్యక్షులు ఏటీఆర్ జిల్లా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి చెంటి ముదిరాజన్న గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురేష్ గారికి, వరంగల్ జిల్లా కమిటీ మహిళా కన్వీనర్ విజయలత గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్ల వెంకటేశ్వర గారికి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఈ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిషికుమార్ ముదిరాజన్న గారు ఈ నారాయణపేట జిల్లాలో ఏకైక వ్యక్తిగా ఒక పేరు వచ్చిన వ్యక్తిగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్న ఈ సభాపూర్వకంగా అందరూ కూడా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు, అలాగే మన పెద్దలు గౌరవనీయులు శ్రీ కళ్ళు గీత సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కార్యక్రమానికి వచ్చినాం. మనము సమాచార హక్కు చట్టం 2005 కోడ్ అవగాహన సదస్సు అని చెప్పి భారీ ఎత్తున మనము ఈరోజు సభ నిర్వహిస్తున్నాం. మీకు ఏం అర్థమవుతుంది స్టూడెంట్? ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాతో పాటుగా మేము ముఖ్య అతిథులు కాదు ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ 2005 అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు జారీ చేసినటువంటి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వేదికపై ఆసీనులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ గారికి, మరియు సభాధ్యక్షులు కుర్మయ్య గారికి, అలాగే వేదికపై ఆసీనులైనటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అవగాహన సదస్సు అంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి పూర్తి విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అమ్మ, ఒకసారి వినాలి. ఈ అవగాహన సదస్సు మీకోసం, మీ అందరి కోసం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో ఏదైతే రాజ్యాంగం రాసి ఉంటారో అందులో మనకు అర్థమయ్యే విధంగా రాజ్యాంగాన్ని రాశారు. సింపుల్ గా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం మనకు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాసుకున్నారు కాబట్టి అందులో ప్రతి ఒక్కరికి హక్కులు అవకాశాలు ఉండాలి. ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీరందరికీ అవగాహన తెలిపించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గతంలో అన్నగారు చెప్పినట్టు ఇందాకే మాట్లాడినారు. గతంలో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మిగతా ఏ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, చాలా డిపార్ట్మెంట్లు ఒక జిల్లాలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఆఫీసులు కార్యాలయాలు ఉన్నాయో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించేటటువంటి, వాళ్ళు తీసుకోబోయేటటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్లు, అవి ఏవైతే జీవోలు అమలు చేస్తా ఉన్నారో అవి ఒకప్పుడు బయటకు చెప్పేవి కాదు. అవి ఎవరు తెలుసుకునే వాళ్ళంటే ప్రజాప్రతినిధులు, మనల్ని పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే వాటిని తెలుసుకునేటటువంటి వీలు కల్పించారు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ అని చెప్పేసి ఉండేది. అలా కాదు, మమ్మల్ని పరిపాలించడానికి ఏదైతే అమలు చేస్తున్నటువంటి జీవోలు ఉన్నాయో మాకు తెలియకుండా మీరు అమలు చేస్తే ఏం లాభం, మాకు దానివల్ల ఎంత మేలు జరుగుతుంది అనే విషయాన్ని మాకు అందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది బహిర్గతం చేయాలని చెప్పేసి ఏవైతే జంగిటి శ్రీనివాసన్ లాంటి వాళ్ళు ఏదైతే ఉద్యమాలు చేసినప్పుడు ఈ చట్టాలు ఏర్పడడం జరిగింది. 2005లో ఏదైతే సమాచార హక్కు చట్టం ఏర్పాటైందో
ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఒక జీవో నెంబర్ అమలు అవుతా ఉంది అంటే ఆ జీవో నెంబర్లో ఏముంది, మాకు కావాల్సిన సమాచారం ఏముంది, అది మాకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే చట్టం అమలు చేసేటప్పుడు ఆఫీసర్లు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆచితూచి వివరించాల్సిన సందర్భం ఏర్పడింది. అవునా? కాబట్టి ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, అది ఎందుకోసం, మా కోసమే కదా. మేము ఏ విధంగా, నాకు మొన్ననే ఒక ఫోన్ వచ్చింది, అన్న రీసెంట్ గా మెడికల్ కాలేజ్లో నారాయణపేట జిల్లాలోని మెడికల్ కాలేజ్లో జాబ్ చేసినారన్న, కానీ నాకంటే తక్కువ మార్కులు ఉన్న ఆమెకు జాబ్ వచ్చిందని చెప్పేసి నాకు డౌట్ ఉన్నది అని చెప్పేసి అడిగితే, అమ్మ నువ్వు అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోవద్దు, సమాచార హక్కు చట్టం కింద ఎవరైతే ఇక్కడ జిల్లాధికారి ఉన్నారో వాళ్లకు మీరు సమాచారం కింద ఏ విధంగా 26 పోస్టులు ఫిల్ చేశారు కదా, ఏ విధంగా మీరు వాటిని ఫిల్ చేశారు, ఏ అర్హత మీద మీరు ఫిల్ చేశారు, వారికి సంబంధించినటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు, మిగతా వాళ్ళ మెరిట్లు కావచ్చు, మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి మీరు సమాచారం ఎప్పుడైతే పెట్టుకుంటారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు సమాచారం అందించకపోతే ఇక్కడ ఈ జిల్లాలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ అనే ఒక కమిటీ ఉన్నది. మీకోసమే, మీ శ్రేయస్సు కోసమే మీరు ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ కూడా భయభ్రాంతులకు గురవ్వకుండా మీకు రావాల్సిన హక్కులను కూర్చి అడగడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఉన్నది. అధికారులను నిలదీసి అడుగుతారు కాబట్టి మీరు కమిటీని సంప్రదించినా కూడా వాళ్ళు మీకు న్యాయం చేశారని చెప్పేసి చెప్పినామా. చెప్పిన 2 రోజులకే ఎలిగండ్ల వెంకటేష్ గారు నాకు అన్న ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం, అవగాహన సదస్సు అని చెప్పేసి పెడతా ఉన్నాం అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి చాలా సంతోషం వెంకటేష్ అన్న, ఎందుకంటే చాలా మందికి సమాచార హక్కు చట్టం అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినారు, పిలిచినారు, వచ్చి కూర్చున్నాం అనే సందర్భంగా కూర్చున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం మనం తెలుసుకోవాలి అనే చందంగా ఎవరు వచ్చినట్టు నాకైతే కనబడతలేదు. కాబట్టి సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, ఆ సమాచార హక్కు చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలేంటి, మనం ఒక అధికారిని ఏ విధంగా నిలదీయాలి, మనకు రావాల్సిన సమాచారాన్ని మన హక్కును ఏ విధంగా పొందాలనే ఒక ఆలోచన మీ అందరి లోపల రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ. కాబట్టి నిజంగా నారాయణపేట జిల్లా తరఫున ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ